లక్ష్మీపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. చాలా అందంగా ఉండేది. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేవారు. ఆ గ్రామంలో సాంబయ్య అనే ఒక చిన్న కుటుంబం ఉండేది. వాళ్ళు చాలా మంచి కుటుంబం. సాంబయ్యకి ఒక చిన్న ఆలోచనుండేది. ఏదైనా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నాడు. అదే గ్రామంలో ఒక సర్పంచ్ ఉండేవాడు. ఎవరు బాగుపడితే ఓర్వలేడు. నేను చెప్పేం జరుగుతుంది. నేను చెప్పిందే జరుగుతుంది. ఆ గ్రామంలో వడ్డీలకు సర్పంచ్ డబ్బులిచ్చేవాడు. వడ్డీ ఎక్కువగా వసూలు చేసేవాడు. డబ్బు తీసుకున్నావంటే వడ్డీ కూడా ఇవ్వాలి. డబ్బు తీసుకున్నావంటే వడ్డీ కూడా ఇవ్వాలి. ఆ గ్రామంలో వడ్డీలకు సర్పంచ్ డబ్బులిచ్చేవాడు. వడ్డీ ఎక్కువగా వసూలు చేసేవాడు. డబ్బు తీసుకున్నావంటే వడ్డీ ఇవ్వాలి. ఆ గ్రామ ప్రజలు ఇలా అనుకునేవారు. ఈ సర్పంచ్ పీడ ఎప్పుడు పోతుందో ఏమో. రమ్య, ఇల్లు తాకట్టుబెట్టి ఒక చిన్న అంగడి పెట్టాలనుకుంటున్నా. ఆలోచన బాగానే ఉంది అండి. లాస్ అయితే ఏం చేస్తాం? మన ఊరి సర్పంచ్ దగ్గర డబ్బుంది. అతనితో తాకట్టు పెడదాం. అయ్యో, అతను వడ్డీ ఎక్కువగా తీసుకుంటాడు. మనకు ప్రమాదమవుతుంది. సరే అండి, మీ ఇష్టం. జాగ్రత్తగా చేయండి. సరే రమ్య, నేను చూసుకుంటా. సర్పంచ్ గారు, ఇవి మా ఇంటి కాగితాలు. తాకట్టు పెట్టి డబ్బు కావాలి. ఒక్కసారి డబ్బు తీసుకున్నావంటే సమయం వచ్చినప్పుడు తిరిగి ఇవ్వాలి. రండి రండి, మంచి సరుకులున్నాయి. తక్కువ ధరలో ఇస్తాను. అదే డబ్బుతో సాంబయ్య ఒక చిన్న అంగడి పెట్టాడు. ఆ అంగడికి మంచి గిరాకీ వచ్చింది. అలా కొద్ది రోజులు బానే సాగింది. సాంబయ్యకి గిరాకీ బాగా పెరిగింది. కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం సర్పంచ్కి తెలిసింది. అతను చాలా కోపంగా మారాడు. ఇది ఎలా సాధ్యం? ఆ సాంబయ్యకి అంత గిరాకీ వస్తుందా? సర్పంచ్ తన గుండాలతో అంగడి దగ్గరకొచ్చాడు. సాంబయ్యని కోపంగా చూశాడు. సాంబయ్య, నీ పని అయిపోయింది. సమయం అయిపోయింది. ఇదిప్పుడు నాది. సర్పంచ్ గారు, నన్ను చేయకండి. సర్పంచ్ సాంబయ్య అంగడిని లాక్కున్నాడు. సాంబయ్య చాలా బాధపడ్డాడు. గూండాలు సాంబయ్య ఇంటి సామాన్లు బయటపడేశారు. కుటుంబం మొత్తం రోడ్డు మీదకు వచ్చింది. కొద్దిసేపట్లోనే అంగడి ఇల్లు మొత్తం లాగేసుకున్నారు. ఏం చేయాలో తెలియక సాంబయ్య రోడ్డుపై నిలబడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావు సాంబయ్య? ఏమైంది మీకు? సాంబయ్య కుటుంబం ఊరు విడిచి వెళ్తూ ఉండగా, మీకేం జరిగిందో నాకు తెలుసు సాంబయ్య. అక్కడ మా గుడిసె ఉంది, మీరక్కడే ఉండొచ్చు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండండి. ముసలావిడ వారికి సాయం చేయాలని నిర్ణయించింది. వాళ్లకు తన గుడిసె ఇచ్చింది. అమ్మా, నేను అడవికి వెళ్లి కట్టెలు తెస్తా. మనకు ఉపయోగపడతాయి. సాంబయ్య కుటుంబం అవ్వ గుడిసెలో ఉండసాగింది. చరణ్ అడవిలోకి వెళ్లాడు. చిన్న గొడ్డలితో కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. హాయ్ చరణ్, ఎలా ఉన్నావ్? చరణ్కి అకస్మాత్తుగా ఒక వాయిస్ వినిపించింది, కాని ఎవరూ కనిపించలేదు. చరణ్, నీకు కట్టెలు కావాలా? ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను. ఇక్కడికి రా. మళ్ళీ ఆ వాయిస్ వినిపించింది. చరణ్ ఆ దిశగా పరుగెత్తి వెళ్లాడు. అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. హాయ్ చరణ్. బాగున్నావా? నువ్వెవరు? ఎలా మాట్లాడుతున్నావు? నాకు భయంగా ఉంది. భయపడకు చరణ్. నేను మామిడికాయల చెట్టు. నేను మంచివాళ్లతో మాత్రమే మాట్లాడతాను. నువ్వు చెట్టువి కదా? ఎలా మాట్లాడుతున్నావు? నేను ఈ అడవిలో ప్రత్యేకమైన చెట్టు. నేను మంచివాళ్లకే కనిపిస్తాను. చెడ్డవాళ్లకు నేను కనిపించను.
మాకు కట్టెలు కావాలి. మా అమ్మ వంట చేస్తుంది. నాకు సహాయం చేస్తావా? ఇవి తీసుకో చరణ్, నీకు కావాల్సినన్ని కట్టెలివే. చాలా థ్యాంక్స్ చెట్టు. నువ్వు నాకు చాలా సహాయం చేశావు. ఇది ఎవరికి చెప్పకు చరణ్, చెప్పితే నేను నీకు కనిపించను. ఎక్కడి నుంచి తెచ్చావివి? ఇంత కట్టెలెలా తెచ్చావు? అడవిలో దొరికాయమ్మా, ఇవి తీసుకొచ్చాను. కొద్ది రోజుల తర్వాత చరణ్ మళ్ళీ అడవిలోకి వెళ్ళాడు. మా నాన్నకి చాలా కష్టం వచ్చింది. మా ఇంటి అంగడి అన్ని సర్పంచ్ తీసుకున్నాడు. మా అమ్మ కూడా చాలా బాధపడుతుంది. చరణ్, ఇవి నీకోసం. ఇవి తీసుకో. థ్యాంక్స్ చెట్టు, నాకు చాలా సహాయం చేశావు. నేను వెళ్తున్నా. ఇవి ఎక్కడి నుంచి తెచ్చావు? ఇంత డబ్బు ఎలా వచ్చింది? నాకు దొరికాయి నాన్న. నాన్న, ఈ డబ్బుతో మన ఊర్లో ఒక పెద్ద స్థలం కొనండి. సరే చరణ్, అలాగే చేస్తాను. ఈ స్థలం నాకు కావాలి. ఇదిగో డబ్బు. చరణ్ చెప్పినట్టే సాంబయ్య అదే ఊర్లో ఒక పెద్ద స్థలం కొనుగోలు చేశాడు. సాంబయ్య అదే స్థలంలో ఒక పెద్ద ఇల్లు కట్టించాడు. ఆ ఇల్లు సర్పంచ్ ఇంటికంటే కూడా పెద్దది. ఇది ఎలా సాధ్యం? వాడి ఆస్తి మొత్తం మేమే తీసుకున్నాం కదా! ఇంత పెద్ద ఇంటా? ఇది ఎలా సాధ్యం? చూడండి సాబ్ తక్కువ, మీరు ఇక్కడికి రాకూడదు, వెళ్ళిపోండి. ఇప్పుడు వదిలేస్తా, రేపు చూస్తాను. ఏమైంది చరణ్? ఈ టైంలో ఎందుకొచ్చావు? రేపు సర్పంచ్ గుండాలతో వస్తాడు. మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. నువ్వు నాకు సహాయం చేయాలి. చరణ్, నేను నీకొక వరమిస్తున్నాను. ఎవరైనా మీ జోలికి వస్తే నువ్వు ఆగిపో అని చెప్పు. వాళ్ళు అక్కడే ఆగిపోతారు. చాలా ధన్యవాదాలు చెట్టు. నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నేను వెళ్తున్నా. ఉదయం సర్పంచ్ గుండాలతో సాంబయ్య ఇంటి దగ్గరకు వచ్చాడు. గ్రామ ప్రజలు ఏమవుతుందో అని భయంగా చూస్తున్నారు. వెళ్ళి వాళ్ళని తరిమి కొట్టండి. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటపడేయండి. చూడండి సర్పంచ్ గారు, ఇది మా ఇల్లు, మా హక్కు. మా జోలికి రావద్దు. వెళ్ళిపోండి. ఆగిపో! ఆగిపో! సర్పంచ్ భయంతో అక్కడ్నుంచి పారిపోయాడు. ఆ గ్రామం మొత్తం సంతోషంగా మారింది. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా అందరూ ప్రశాంతంగా జీవించారు. ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. అందరూ లైక్ చేసి వెళ్ళండి. ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి.